ఉద్యోగాలు లేకుండా కదా వీళ్ళు చేయట్లేదు. ఉద్యోగాలు చేయకుండా ఎలా బతుకుతారు ఎవడైనా? హ్మ్. సో, దీంతో వీళ్ళలో ఒక్కసారిగా రగిలింది. ఈ రగిలిన దానికి అతను ఏదైతే కాక్రోచ్ అన్నాడో, అదే నిజం చేస్తూ అవును మేము కాక్రోచులమే, అవును మేము నిరుద్యోగులమే, అవును మేము అరాచకవాదులమే అంటూ వాళ్ళు బయటకొచ్చారు. బయటకొచ్చి ఒక్కసారిగా సోషల్ మీడియా షేక్ చేశారు. కానీ దాన్ని కూడా ఆహ్వానించాల్సింది పోయి బీజేపీ గాని, దాని సంస్థలు గాని వీళ్ళంతా పాకిస్తానోళ్ళు, వీళ్ళంతా బంగ్లాదేశోళ్ళు దీంట్లో చేరిన ఈ 2,00,00,000 మంది అని ఒక దుష్ప్రచారం మొదలుపెట్టారు. అవును. దాంతో ఇంకా కోపమొచ్చింది వీళ్ళకి. వాళ్ళప్పుడు డేటా చూపించారు. మనకి మామూలుగా ఇప్పుడు యూట్యూబ్‌లో మన వీడియో ఏ దేశం నుంచి ఎంతమంది చూస్తున్నారో కూడా మెటా డేటా వచ్చేస్తది. హ్మ్. అలాగా దాంట్లో ఎవరెవరు ఏ దేశంలో అని చూపిస్తే ఒక్క పర్సెంట్ కూడా ఎవరు అక్కడ కాదు. మొత్తం ఇక్కడోళ్ళే ఇండియా వాళ్ళు, కొంతమంది అమెరికాలో ఉన్నోళ్ళు, కొంతమంది గల్ఫ్ దేశాల్లో ఉన్న యువకులు. తక్కువ మంది. 99% ఇండియన్సే ఉన్నారు దాంట్లో అనేది తేలిపోయింది. దీన్ని కాంగ్రెస్ గాని, ఇండియా కూటమి కూడా బలంగా ఉపయోగించుకోలేకపోయింది. కానీ వీళ్ళు ఆగలేదు అంతటితో. ఇప్పటివరకేందంటే ఈ అభిజిత్ దీప్‌కి ఎక్కడో ఉన్నాడు. సోషల్ మీడియాలో ఫాలోవర్‌గా చేరితే ఏమైపోతుంది అని అనుకున్నారు. కానీ అదిప్పుడు కాక్రోచ్‌లు సోషల్ మీడియాలో నుంచి నేల మీదకొచ్చాయి. ఇవాళ ఢిల్లీని ముట్టడించడానికి బయలుదేరాయి. జంతర్ మంతర్‌కెళ్తున్నారు. అతను అతను కూడా రంగంలోకి దిగాడు. అతను కూడా ఊహించలేదు. అతనేదో మనకిక్కడ ఇంక పడదులే అని అమెరికా ఎళ్ళిపోయాడు. హ్మ్. అట్లాంటి అతను కూడా మనం ఎక్కడ కూర్చుంటే జరగదని అతనికి తెలుసు. ఇది గ్రౌండ్ లెవెల్‌లో రావాలి. ఇప్పుడు మనకొచ్చిన జంజీవ్ మూవ్‌మెంట్స్ నేపాల్ చూసుకున్నా, ఇటీవల అంతకుముందు బంగ్లాదేశ్‌లో తీసుకున్నా కోట్లాది మంది, వేలాది మంది, లక్షలాది మంది విద్యార్థులు వీధుల్లోకొచ్చేశారు. ఒక్కసారి ప్రెసిడెంట్‌నే అవును. చంపే పరిస్థితి వచ్చేసింది 2 దేశాల్లో ప్రధానమంత్రుల్ని, ప్రెసిడెంట్‌లని. ప్రెసిడెంటే పారిపోయి రావాల్సొచ్చింది. 15 ఏళ్లుగా ఆమె ఉక్కుపాదంతో నడిపిన ఆహ్, షేక్ హసీనా హ్మ్. చివరికి దొంగతనంగా పారిపోయి ఇండియాలో తలదాచుకోవాల్సిన పరిస్థితి రావడానికి ప్రధాన కారణం ఈ జంజీ జనరేషనే. నేపాల్ అంతే. అంతకుముందంతా కూడా అనేక దేశాల్లో కూడా ఇది జరిగింది. కాబట్టి ఇండియాలో జరగదనేం లేదు. ఇండియాలో మోడీ ప్రభుత్వం ఏమనుకుంటదంటే మన ఉక్కుపాదంతో తొక్కేయొచ్చు అనుకుంటది. కానీ ఒక్కరిని తొక్కుతావు, ఇద్దరిని తొక్కుతావు. మన జైళ్ళంతా కూడా కలిసి 5,00,000 పాపులేషన్ జైళ్ళలో ఉంది. ఇప్పుడొచ్చింది కోట్ల మంది. ఎక్కడ పెడతారు వీళ్ళని? జైళ్ళలో కూడా పెట్టలేరు. హ్మ్. జైళ్ళు కూడా బ్రేక్ అయిపోతాయి. హ్మ్. కాబట్టి ఇప్పుడు కాక్రోచెస్ అనేవి ఒక పెద్ద ఉద్యమంగా మారిపోయింది. ఫస్ట్ వీళ్ళు 5 పాయింట్ అజెండా పెట్టారు. అందులో ఏందంటే జ్యుడిషియల్ ఫస్ట్ జడ్జి మీదే పడ్డారు. ముందు జ్యుడిషియల్ రిఫార్మ్స్ చేయాలి. రెండోది ఎలక్టరల్ రిఫార్మ్స్ చేయాలి. మూడోది జెండర్ ఈక్వాలిటీ 50% ఉండాలి. 33 మీరిచ్చేదేంటి? జెండర్ ఈక్వాలిటీ, జెండరు సమానంగా ఉంది. ఆకాశంలో సగం, భూమిలో సగం అంటారు గదా! అలాగా జెండర్‌కి 50% ఇవ్వాలి. అట్లాగే ఆహ్, యాంటీ డిఫెక్షన్ అంటే పార్టీలు ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి జంప్ అయిపోతున్నారు. మినిమమ్ 20 ఏళ్ళు బ్యాన్ చేసేయాలి. అసలు ఒక పార్టీలో గెలిస్తే ఇంకొక పార్టీకి పోవడానికిలా మెజారిటీ అయినా, మైనారిటీ అయినా. ఆహ్, సో, ఇలాంటి ఆహ్, ఇవి వీళ్ళిప్పుడు కొన్ని రూల్స్ పెట్టుకున్నారు. అట్లాగే ఇప్పుడు వీళ్ళకి బయట నుంచి కూడా సపోర్ట్ వస్తుంది. ఆల్రెడీ క్లైమేట్ రిఫార్మ్‌కి సంబంధించిన సోనం వాంగ్‌చుక్ సపోర్ట్ చేస్తున్నాడు. 'ప్రకాష్ రాజ్' లాంటి యాక్టర్స్ సపోర్ట్ చేస్తున్నారు. అవును. ఇది మెల్లగా ఏందంటే ఇదొక జంజీ ఉద్యమంగా మారే మారే అవకాశం ఉంది. అవకాశాలైతే కనిపిస్తున్నాయి. దీన్ని ఆహ్వానించి వాళ్ళతో చర్చించి వాళ్ళని కూడా కలుపుకోకపోతే మోడీ ప్రభుత్వం కూలిపోయినా కూడా ఆశ్చర్యం లేదు. హ్మ్. అందుకనే రాహుల్ గాంధీ కూడా అంటున్నాడు త్వరలోనే కూలిపోతుంది, అవును. మోడీ రిజైన్ చేస్తాడని. ఇది జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే చాలామందికి తెలియనిదేందంటే జంజీ పవర్ అనేది మామూలుగా ఉండదు. ఏదన్నా యూత్ పవర్ అనేది మామూలుగా ఉండదు. ఇప్పుడున్న యూత్‌ని జంజీ అని పిలుస్తున్నారు తప్ప, జనరల్‌గా ఏ ప్రపంచంలో ఫ్రాన్స్‌లో 1968లో ఉద్యమాలన్నీ కూడా విద్యార్థి ఉద్యమాలే. మన దేశంలో చెప్పుకోవాలంటే అస్సాంలో విద్యార్థులే కదా నాయకత్వంలోకి వచ్చారు. రాష్ట్రాన్ని పరిపాలించడానికి వచ్చారు. సో, అనేక చోట్ల, అనేక దేశాల్లో, అనేక చోట్ల విద్యార్థి ఉద్యమాలు, యూత్ ఉద్యమాలే ఆ ప్రభుత్వాలను కూలదోశాయి. కాబట్టి ఇది కూడా అదే. ఇదిప్పుడు ఒక ఆర్గనైజ్డ్‌గా మరింత షేప్ తీసుకుంటుంది. ఒక ముగ్గురిని ప్రతినిధులుగా కూడా ఆయన పెట్టాడు. సౌరభ్ దాస్ జర్నలిస్టు, అశుతోష్ రంకా కార్పొరేట్ గై, తర్వాత విజేత దహియా ఫిల్మ్ మేకరు. ఇలాగ వాళ్ళు ముగ్గురు రంగంలో దిగారు. వాళ్ళు ముగ్గురు కూడా ఏదో మామూలు కుర్రవాళ్ళు కాదు. వాళ్ళు బాగా నాలెడ్జ్ ఉంది ఆయా రంగాల్లో. అవును. సో, ఇప్పుడు అనేక మంది జాయిన్ అవుతున్నారు. మై మై బీ కాక్రోచ్ అని పెడుతున్నారు. నేను కూడా కాక్రోచ్‌నే అని ఒక హ్యాష్‌ట్యాగ్ కూడా వైరల్ అవుతుంది. సో, ఓవరాల్‌గా కాక్రోచ్ ఉద్యమం అనేది
మోడీ ప్రభుత్వాన్ని కమ్మేస్తుందా, దించేస్తుందా, లేకపోతే మోడీ ప్రభుత్వం అనేక మందిని తొక్కేసినట్టు ఈ ఉద్యమాన్ని, అంటే వీళ్ళు బలమే ఉపయోగించరు, డబ్బులు ఉపయోగిస్తారు, వాళ్ళని కొనేస్తారు, వాళ్ళకి ఆశ చూపిస్తారు, ఏదో రకరకాలుగా దాన్ని నీరుగార్చేదానికి కొంతమందిని వీళ్ళే పంపించి గందరగోళం క్రియేట్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు అది ఒక ఆర్గనైజ్డ్ కాదు కదా, ఎవడంటే వాడు వెళ్ళొచ్చు, వీళ్ళే జాయిన్ చేస్తారు, కొన్ని లక్షల మందిని వీళ్ళే జాయిన్ చేసి దాన్ని ఇంటర్నల్గా దెబ్బతీసే కార్యక్రమం కూడా చేస్తారు. అనేక కుట్రలను ఎదుర్కొని ఉద్యమం నిలబడాలి. ఉద్యమం అంత ఈజీ కాదు. కాకపోతే ఇది ఈ సమాజంలో ఉండే ఒక అసంతృప్తిని తెలియజేస్తుంది ఇప్పటివరకైతే. ఇది ఒక స్ట్రక్చరల్‌గా ఆర్గనైజ్డ్ ఉద్యమంగా మారుతుందా లేదనేది మనం చూడాలి.